ఈరోజు చాలామంది తెలివిగల వాళ్ళు పౌలు గారిలో తప్పులు ఎతకడం, పేతురు గారిలో లోపాలు ఎతకడం చేస్తుంటారు. ఎందుకో తెలుసు అలా చేసేది? వాటిని ఆధారం చేసుకుని తప్పు చేయడానికి, వాటిని ఆధారం చేసుకుని తమ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి. అందుకని ఓ వ్యక్తి తాను పాపంలో పతనమై ఓ మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? సొలొమోను దేవుని చిత్తంలో లేడా అన్నాడు. సొలొమోను దేవుని చిత్తంలో లేడా అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అతడు దావీదు పాపాన్ని సమర్థిస్తున్నాడు అనమాట. తాను చేసిన పాపాన్ని సమర్థించుకుని దానివల్ల కొడుకు పుడతాడేమోనన్నట్ట అతని ప్రయత్నం. మీకు అర్థమైందన్నమాట. జ్ఞానేనా బుద్ధిహీనుడా? మీరు ఆలోచించండి. వాక్యంలో ఉన్న వ్యక్తుల లోపాలు ఎందుకు చూపించాడు? ఫరో యొక్క లోపం ఎందుకు మనకి? ఆకాను యొక్క లోపం ఎందుకు మనకి? బిలాము యొక్క లోపం ఎందుకు మనకు? అవన్నీ ఎందుకు రాయబడ్డాయి? మనకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి లేఖనాలు రాయబడ్డాయి. అంతేగాని వాటిని ఆధారం చేసుకుని పాపం చేయడానికి కాదు.